ప్రోడక్ట్స్ ఏంటి, మొత్తం కలిపి ఒక 30 to 40 minutes ఉంటుందండి. ఈ 30 minutes నుంచి మీరు కాన్సన్ట్రేషన్ మీరు వినగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మా కంపెనీ పేరు వచ్చేసి వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మనది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లిస్టెడ్ అనమాట. సో మా కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో మా కంపెనీలో మీరు హెల్త్ తీసుకోవచ్చు, వెల్త్ తీసుకోవచ్చు, హ్యాపీనెస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి హెల్త్ కావాలి. ఇక్కడ పుష్కలమైన హెల్త్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ప్రీమియం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దాన్ని వాడడం వల్ల మీకు మంచి హెల్తీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో, ఏదైతే మనకి బెనిఫిట్స్ వస్తాయో ప్రోడక్ట్ వల్ల, అది 10 మందికి షేర్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకోవాలన్నా కూడా అంత సంపాదించుకోవచ్చు. అలాంటి గొప్ప అవకాశం ఉంది. అలాగే హ్యాపీనెస్ అన్నమాట. సో మనము ఈ బిజినెస్లో కేవలం డబ్బు, హెల్త్ ఒకటే కాదు, ఈ 2 అవకాశాలని కావాల్సిన వాళ్ళకి పంచుతూ పోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచితే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అలాంటి అవకాశం ఇస్తున్నాము. అయితే మా కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ కంపెనీ అనమాట. అయితే మా కంపెనీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ దాదాపు 14 డిపార్ట్మెంట్స్ నుంచి మనం పర్మిషన్స్ తీసుకొని మనము బిజినెస్ స్టార్ట్ చేసాము అక్రాస్ ఇండియా మొత్తం మీద. ఓకే, మీరు ఇంట్లో ఉండి అక్రాస్ ఇండియా మొత్తం మీద కలిసి ఈ బిజినెస్ని మనము బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనం వర్క్ చేయడం వల్ల ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం స్టార్ట్అప్ కాస్ట్ ఉంటుంది. జస్ట్ థౌజండ్స్లోనే ఉంటుంది. ఒక 10 to 11,000 మధ్యలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ఆ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేసుకుంటే మనకి క్యాపిటల్ మనకు వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ బిజినెస్ చేసుకోవడానికి ఇండియా మొత్తం మీద ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఈ బిజినెస్ గురించి ఏమీ తెలియకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో మీ స్పాన్సర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు మీకు నేర్పిస్తారు ఈ బిజినెస్ ఎలా చేయాలి. అలాగే మీ సీనియర్స్ నేర్పిస్తారు, కంపెనీ నేర్పిస్తుంది ఈ బిజినెస్ గురించి ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే హైలీ ఎర్నింగ్ పొటెన్షియల్ అండి. సో మీరు ఎంతైతే లైఫ్లో సంపాదించుకోవాలనుకుంటున్నారో, వారానికి ఎంత సంపాదించుకోవాలి, మంత్లీ ఎంత సంపాదించుకోవాలి అని మీకు టార్గెట్స్ ఉంటుంది కదా. ఒక 5,000 ఉంటే బాగుంటుంది, వారానికి 10,000 ఉంటే బాగుంటుంది, 20,000 ఉంటే బాగుంటుంది, ₹1,00,000 ఉంటే బాగుంటుంది. ఏదైతే మీ మైండ్లో ఏదైతే టార్గెటెడ్ మీకు ఇన్కమ్స్ ఉందో అది సంపాదించుకోవడానికి తక్కువ టైంలో అద్భుతమైన అవకాశము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. అలాగే బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మీకు ఎవరు బాస్ ఉండరు, మీకు మీరే బాస్. మీరు పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు పని చేయకపోతే మీకు డబ్బులు రావు. ఇదేంటంటే స్కీమ్లు, స్కామ్లు కాదు సార్. ఇక్కడ ప్రోడక్ట్ సేల్ చేయడం వల్ల ప్యూర్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. మీరు ఎంత ప్రోడక్ట్ టర్న్ ఓవర్ చేస్తారో ఆ ప్రోడక్ట్ మీద సమ్ కమిషన్ ఎవ్రీ వీక్ మీ అకౌంట్కి కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్. చిన్నపిల్లల దగ్గర నుంచి 18 years దాటిన వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, రిటైర్డ్ పర్సన్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, ఎవరైనా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ స్లైడ్లో మనం చెక్ చేసుకున్నట్లయితే, ఒక ప్రోడక్ట్ ట్రెడిషనల్ బిజినెస్లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు రీచ్ అవ్వాలంటే చాలామంది మీడియేటర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ C&F ఏజెంటు, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు, హోల్సేలరు, రీటైలరు. దెన్ ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి కస్టమర్కు రావాలంటే అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి. ఇదంతా ఈ సిస్టమ్ అంతా ఈ చైన్ మొత్తం దాటి ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి రావాలంటే దాదాపు ఆ ప్రోడక్ట్ మీద 60% మనకు పే చేయాల్సి వస్తుంది అడిషనల్గా. సో ఆ 60% ఎవరు పే చేయాలంటే కస్టమరే పే చేయాలి. సో కాబట్టి ఇది ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే, ఈ మీడియేటర్స్ అందరినీ తీసేసి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్ ఎవరికి వస్తుందంటే ప్రోడక్ట్ కంపెనీ దగ్గరికి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేదామృత్ కంపెనీ అయితే డైరెక్ట్ సెల్లర్ కంపెనీ. సో కంపెనీ దగ్గరికి వస్తుంది. ఆ కంపెనీ నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. సో ఈ రోజు అంతా మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో మౌత్ పబ్లిసిటీ ద్వారా కదా అటెండ్ అయ్యారు. మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తేనే కదా మీరు అటెండ్ అయ్యారు. ఇలాగ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా రీచ్ అవుతుందో ఈ సిస్టమ్ ద్వారా వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే ఈ 60% ఇక్కడ ఖర్చు అవుతుందో ఆ 60% డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తుంది కంపెనీ, లేదంటే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి గ్రేట్ ఆపర్చునిటీ, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ని కూడా మనం క్లియర్ చేయొచ్చు అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా హెల్త్ కావాలనుకున్న వాళ్ళకి హెల్త్ని పంచితే డబ్బులు వస్తున్నాయి. అలాగే డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే, సో అవి చేసినా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి. ఇట్ ఈస్ ఏ మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎవ్వరికి నష్టం ఉండదు. కంపెనీ నష్టపోదు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోడు, కస్టమర్ డిస్ట్రిబ్యూటర్. సో ముగ్గురు 3 dimensional బెనిఫిట్లో తీసుకుంటే గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే చాలామంది
ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా కంపెనీస్‌లో కొంతమంది చేసినోళ్ళు ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ ఉంటారు వాళ్ళకి. చాలా చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యుంటారు. బట్ కాకపోతే వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ఎఫర్ట్స్‌ని, వాళ్ళ కాంటాక్ట్ సర్కిల్‌ని ఉపయోగించుకొని కొంచెం దూరం వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోతారు. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు. రాంగ్ కంపెనీలు వాళ్ళని చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఎనర్జీ మొత్తం వాళ్ళు కోల్పోతుంటారు. దానివల్ల మళ్ళీ ఆ కాన్ఫిడెంట్ పొందాలి అంటే టైం పడతాది. మళ్ళీ రారు కూడా రారు. సో కాబట్టి అలాంటి వాళ్ళందరూ మార్కెట్‌లో చాలా నెగెటివ్ కూడా చెప్తుంటారు. సో దానికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం తీసుకొచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ కోసము. ఒక రూల్ తీసుకొచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ కోసము. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయొచ్చు అని చెప్పి పెద్ద పెద్ద ఎంబీఏలో ఒక సిలబస్ లాగా పెట్టేశారు. అలాగే కార్పొరేట్ స్కూల్స్‌లో కూడా చిన్న పిల్లలకు కూడా ఈ బిజినెస్ మోడల్ పెట్టేశారు. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్‌కి ఒకటే కాదు మనకంటూ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ మోడల్‌ని తీసుకొచ్చారనమాట. అయితే కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకొని కొంతమంది ఇల్లీగల్ పనులు చేస్తుంటారు. ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ కంపెనీలు పెట్టి మనీ ద్వారా మనీ సర్క్యులేషన్ చేసి చాలామంది కోల్పోతుంటారు మనీని. సో దానికోసము బిజినెస్ అంటేనే గుర్తుపెట్టుకోండి, సేల్స్ అండ్ పర్చేస్ ఉండాలి. వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మాత్రమే మార్కెటింగ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో రియల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. జెన్యూన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. సర్వీసెస్ ఉంటాయి. అలాగే సేల్స్ మాత్రమే చేస్తేనే డబ్బులిస్తారు. అలాగే ఇన్కమ్ కూడా ఓన్లీ సేల్స్ చేస్తేనే డబ్బులొస్తాయి. మీరు పర్సనల్‌గా చేసినా డబ్బులొస్తాయి. మీరు టీమ్ ద్వారా చేసిన సేల్స్ మీకు డబ్బులొస్తాయి. సో ఇక్కడ అలాగే కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనమాట. ఇక్కడ కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఈ ప్రొడక్ట్స్‌ని వాడితే 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటది. ఆ పాలిసీ ఉంటది ఇందులో. అలాగే లీగల్లీ రికగ్నైజ్డ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లోనే డైరెక్ట్ సెల్లింగ్‌కి రూల్స్ తీసుకొనొచ్చి గెజిట్స్ పాస్ చేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఈ బిజినెస్ ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇది పార్ట్ టైమో లేదంటే జస్ట్ ఒక టైం పాస్ కోసం చేసే బిజినెస్ కాదు ఇది. ఇది కెరియర్ బిల్డింగ్ ఆపర్చునిటీ. సో ఈ కెరియర్ బిల్డింగ్ ఆపర్చునిటీ, కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ ఎలా చేయాలి? ఈ ప్రొడక్ట్స్ ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది. సో దాన్ని మనము ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా మనం అటెండ్ అవుతూ నేర్చుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అలాగే ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. అలాగే మన కంపెనీ కూడా ఉంది. సో లీగల్లీ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ అనమాట. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాబట్టి. బట్ మనీ సర్క్యులేషన్ కంపెనీస్‌లో ప్రొడక్ట్ ఉండదు, ట్రైనింగ్ ఉండదు, ఎలాంటి లీగల్ పర్మిషన్స్ ఉండవు. ఓన్లీ మనీ సర్క్యులేషన్ ద్వారా చాలా మందిని మజాల్ని మోసం చేస్తుంటారు. అలాంటి వాటిని కూడా బ్యాన్ చేయడానికి, అలాంటి కంపెనీస్ మీద యాక్షన్ తీసుకోవడానికి 1978లోనే ఒక చట్టం తీసుకొచ్చారు. పాంజీ స్కీమ్ చట్టం అని చెప్పి. సో చాలామంది ఇలాంటి చోట ఇన్వెస్ట్‌మెంట్ చేసి నష్టపోతుంటారు. సో గుర్తుపెట్టుకోండి, మనము మన స్కిల్స్‌ని, మన నాలెడ్జ్‌ని, మన కాంటాక్ట్ సర్కిల్‌ని ఉపయోగించుకొని పని చేసి డబ్బు సంపాదించుకోవాలి గానీ, డబ్బుల్ని పెట్టి డబ్బు సంపాదించేది కాదు సార్ మనది. ప్రొడక్ట్ సేల్ చేసి డబ్బులు సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ. సో మనీ సర్క్యులేషన్స్‌కి, డైరెక్ట్ సెల్లింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసము ఇక్కడ మేము స్లైడ్ పెట్టడం జరిగింది. అయితే డబ్బు ఎందుకు సంపాదించాలి సార్? ఎందుకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, మన కాలం పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఈజీ లైఫ్‌కి అలవాటుపోవడం వల్ల మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరిగిపోతుంది సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ 2010కి, 2015కి చాలా డిఫరెన్స్ మారిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒక ఎగ్జాంపుల్, ఒక లీటరు పెట్రోల్ మనం చూసుకున్నట్లయితే 2010లో ₹50 లీటర్ ఉన్న పెట్రోల్ ఈరోజు ₹110 అయింది. మిల్క్ 1 లీటర్ ₹26 ఉన్నది 2010లో ₹65కి రీచ్ అయిపోయింది. మూవీ టికెట్స్, ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే ప్రశాంతంగా చూడడానికి ₹85 ఉన్నది ఈరోజు ₹250 ఉంది. అలాగే హౌస్ రెంట్ కావచ్చు, 1200 నుంచి 12,000 నుంచి 30,000 అయిపోయింది. ఆ స్కూల్ ఫీజెస్ చూసినట్లయితే 30,000 నుంచి ₹1,50,000 అయిపోయింది సార్. చదువుని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో హాస్పిటల్స్‌కి, చదువుకు ఎక్కువ ఖర్చు అవుతుంది మనిషికి. అలాగే ఇంటర్నెట్, ఈ రోజుల్లో మొబైల్ లేకుండా మనిషి లేడు. మొబైల్ లేకుండా టైం పాస్ అవ్వదు. మొబైల్ లేకుండా బతకలేరు. అలాంటి సిచ్యువేషన్‌కి వచ్చేసాం. ఈరోజు చూడండి, ఇంటర్నెట్ ప్యాకేజ్ మినిమమ్ 800+ పెట్టాల్సిందే మంత్లీ ప్యాకేజెస్‌కి. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా చూడండి ఆల్రెడీ పెరిగిపోయింది. ₹1,000+ అయిపోయింది. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ పర్సన్ ఈ రోజుల్లో. ఒక ఫ్యామిలీలో ఒక 5 మంది ఉంటే, నలుగురు ఉంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మంత్లీ వైజ్, సిటీ వైజ్ చూసినట్లయితే కొచ్చి సిటీలో
తమిళనాడు సారీ కేరళ కొచ్చి సిటీలో ఒక పర్సన్ బతకాలంటే 26,665 రూపీస్ అవసరం అని చెప్పి సర్వే చెప్తున్నారు. కోల్కతాలో ఒక పర్సన్ బతకాలంటే 27,000 రూపీస్ కావాలి మినిమం. చెన్నైలో ఒక పర్సన్ బతకాలి అంటే 29,000 రూపీస్ మినిమం యావరేజ్ ఇన్కమ్ కావాలి, సంపాదించాలి. హైదరాబాద్లో ఒక పర్సన్ బతకాలంటే యావరేజ్ ఇన్కమ్ 31,000 రూపీస్ కావాలని చెప్తున్నారు. మరి బెంగళూరులో 35,000 రూపీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక పర్సన్కి మాత్రమే. ఇక్కడ చెక్ చేయండి, ఇది ఒక పర్సన్కి మాత్రమే. మన ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఏంటి పరిస్థితి? 4 into 30,000 వేసుకోవాల్సిందే. సో యావరేజ్ ఇన్కమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము మినిమం 50,000 నుంచి 1 lakh రూపీస్ మనం ఇన్కమ్ తీసుకోకపోతే మనం అనుకున్న లైఫ్ని మనం లీడ్ చేసుకోలేం సార్. లేదు సార్ నాకు 50,000 సరిపోతాయి, 20,000 సరిపోతాయి, 10,000 సరిపోతాయి అంటే మీరు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని లీడ్ చేయాల్సిందే. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది చాలా అవసరం. సో అందుకోసమే ఇక్కడ ఒక క్వార్టర్ అని చెప్తున్నారు, ఈఎస్బిఐ అని చెప్పి, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ కేటగిరీ అంటారు. మనం ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దాదాపు ప్రపంచంలో 95% పీపుల్స్ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉన్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. మనం రిచ్ అవ్వాలి అంటే దిర్ ఈజ్ ఓన్లీ వే ఏంటంటే మనకంటూ ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ ఓన్ బిజినెస్ కూడా ఎలా ఉండాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేది కాదు, మన స్కిల్స్ని, మన నాలెడ్జ్ని మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టి, మన సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం డబ్బు సంపాదించాలి. మన టైం కూడా ఇన్వెస్ట్మెంటే సార్, మన టైం కూడా ఒక బిజినెస్సే సార్. సో అది పెట్టి రైట్ కంపెనీలో రైట్ ప్రోడక్ట్స్ని రైట్ టైంలో మనము కస్టమర్స్కి, నీడ్ ఉన్న వాళ్ళందరికీ మనము చెప్పగలిగితే మనం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అసలు బిజినెస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మీరు అనుకోవచ్చు, సార్ ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తాను సార్, నాకు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇందులో నేను పని చేస్తే నా కెరీర్ ఎలా ఉంటుంది సార్, నా ఇన్కమ్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి సార్. సింపుల్ పెట్టుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. బిజినెస్ అంటే ఒక సమస్యను పరిష్కరించే సిస్టమ్ని బిజినెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక 10-15 years బ్యాక్ మనం బ్యాక్ వెళ్తే కన్నా, సో హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, లోకల్ ట్రావెల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎయిర్ ట్రావెల్స్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగి మన ఇంటికి వెళ్ళాలి అంటే మనం ఎవరిని అప్రోచ్ అయ్యేవాళ్ళం సార్? ఆటో వాళ్ళను, ట్యాక్సీ వాళ్ళను అప్రోచ్ అయ్యేవాళ్ళం. సో అప్పుడు ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఒక చోటుకి వెళ్ళాలంటే అడ్రస్ చెప్తే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే కదా. అలాగే వాళ్ళు ఇవ్వకపోతే కొంచెం ముందుకు వెళ్ళమని చెప్తే రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. అలాగే సేఫ్టీ కూడా ఉండేది కూడా కాదు. మనం ఇలాంటి రోజులు చాలా బ్యాడ్ డేస్ కూడా చూసాము ఆ టైంలో. దానికి సొల్యూషన్గా జనాలు ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు సింపుల్గా ఒక యాప్ డిజైన్ చేశారు. ఆ యాప్ని డిజైన్ చేసి మనం ఆ సర్వీసెస్ని ఉపయోగించుకుంటే చాలు. సో డైరెక్ట్గా క్యాబ్ కానీ ఆటో కానీ డైరెక్ట్ మన దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి వెళ్ళి స్టాప్ చేసుకోవచ్చు సర్వీసెస్. ఎంత అని అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పేస్తారు. ప్లస్ ఆ ట్రావెల్ కూడా చాలా సేఫ్టీ, ఇట్ ఈజ్ ఏ ట్రాకబుల్. సో దానికి ఓలా వాళ్ళు ఆ సమస్యకి ఏం చేశారు, ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు ఒక యాప్ డిజైన్ చేసి ఇచ్చారు. సో దాని యాప్ని ఎవరెవరు అసోసియేట్ అయ్యారు? ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు అసోసియేట్ అయ్యారు. ఈ సర్వీసెస్ని ఎవరు ఉపయోగించుకున్నారు? కస్టమర్స్ ఉపయోగించుకున్నారు. కస్టమర్స్ బెనిఫిట్ తీసుకున్నారు. ఎవరైతే అసోసియేట్ అవుతున్న ఆటో వాళ్ళు, ఊబర్ వాళ్ళు, రిక్షా వాళ్ళు, దాని తర్వాత ట్యాక్సీ వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు. అలాగే ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు కూడా బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు బెనిఫిట్ తీసుకుంటున్నారు. దిస్ ఏ మ్యూచువల్ బెనిఫిట్, దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. అట్ సేమ్ టైము ఒక ట్రావెల్లోనే ఇంత బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తుంటే మరి మార్కెట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అందరూ. ఎస్ అన్నో సార్, మీ ఇళ్ళల్లో, మీ ఫ్యామిలీలో ఏ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ ఏదో ఒక సమస్య ఉందా లేదా సార్? ఒకవేళ ఈరోజు సమస్య లేదు, ఫ్యూచర్లో రాదని ఏమన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు సార్. సో అందుకోసమే ఈ రోజుల్లో సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది మ్యాండేటరీ. సో అందుకోసమే మా కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకుని వచ్చింది. ప్రజెంట్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఎలాంటి జబ్బులు అయితే వస్తున్నాయో దాన్ని రాకుండా కాపాడుకోవడానికి, ఆల్రెడీ వచ్చిన జబ్బుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి సప్లిమెంట్స్ అయితే అవసరం అవుతాయో బాడీకి, రెడీమేడ్గా, కన్వీనియంట్గా ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయడానికి
టేస్టీగా ఉండేలాగా మన ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్ వాడితే హెల్తీ లైఫ్‌ని లీడ్ చేసుకోవడానికి, జబ్బున పాడిన పడకుండా ఉండడానికి ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ అవుతది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ రోజుల్లో మీరందరూ చెప్పండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంటా కాదా సార్? ఇంపార్టెంటా కాదా ఈ రోజుల్లో? ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరూ చాట్‌లో ఇంపార్టెంట్ అని టైప్ చేయండి. ఈ రోజుల్లో ఆరోగ్యమే అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్. మీ దగ్గర 1000,00,00,000 ఉన్నాయి సార్. ఆరోగ్యం లేదు సార్. ఏం చేసుకోవడానికి సార్ 1000,00,00,000 చెప్పండి? హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవరి హెల్త్ బాగుంటుందో వాళ్ళు లైఫ్ టైము వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు సార్. మనం అనుకోవచ్చు డబ్బుంటే ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నట్లు కాదు. డబ్బుంటే కాదు సార్. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే మీ దగ్గర. ఆరోగ్యం అంటే మీరు ఎన్ని డబ్బులన్నా సంపాదించుకోవచ్చు సార్. ఆరోగ్యమే లేకపోతే ఎన్ని డబ్బులున్నా ఏంటి సార్ పరిస్థితి? మీ దగ్గర డబ్బులు బాగున్నాయి. బాడీ మొత్తం షుగర్ ఉంది. ఏం చేసుకోవడానికి సార్? డబ్బులు బాగున్నాయి. మీకు అసిడిటీ, అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏం ఏం తినలేరు సార్. ఏంటి సార్ పరిస్థితి? ఎన్ని డబ్బులున్నా ఏంటి సార్ పరిస్థితి? సో బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే ఆరోగ్యానికి తప్ప మిగతా అన్నిటికి ఖర్చు పెడతారు. అవునా కదా! సో అందుకోసమే ఈ విషయం నేను చెప్పింది కాదు. ఈ సర్వే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో ఏం చెప్తున్నారంటే డిప్రెషన్‌తో దాదాపు 56% పీపుల్స్ సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. స్ట్రెస్ ప్రాబ్లమ్‌తో 76% పీపుల్ సఫర్ అవుతున్నారు. స్కిన్ ప్రాబ్లమ్‌తో 43% పీపుల్ సఫర్ అవుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్‌తో 59% పీపుల్స్, ఒబెసిటీతో 79% పీపుల్ సఫర్ అవుతున్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. మీరందరూ చెప్పండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెడీమేడ్‌గా మన బాడీలో ఉంటాయా? ఉంటాయా సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ? ఉండవు సార్. మరి ఎలా వస్తున్నాయి ఇవన్నీ? మరి 3 పూటలు తింటున్నాం కదా మనమంతా. మరి తింటున్నా గానీ ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి? సో అందుకోసమే హిపోక్రటిస్ అనే ఒక తత్వవేత్త ఉన్నాడు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. 700 బీసీలోనే ఆయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఆయన్ని. ఆయన ఏం చెప్పాడంటే అప్పట్లోనే లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, నాట్ మెడిసిన్ బి ద ఫుడ్ అన్నారు ఆయన. అంటే మనం తీసుకునే ఆహారము మనకి మెడిసిన్ మాదిరిగా పనిచేయాలి గానీ మెడిసిన్‌ని మనం ఆహారంగా తీసుకోకూడదని చెప్పారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి సార్? మెడిసిన్‌ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అందుకోసమే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈరోజు మనము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం సార్. సో దానికోసమే మా కంపెనీ ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ తీసుకొనొచ్చారు. ప్రీమియం ప్రొడక్ట్స్. మార్కెట్‌లో దొరకని ప్రొడక్ట్ ఇవన్నీ. ఓన్లీ వేదామృత్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, వేదామృత్ కంపెనీ దగ్గర మాత్రమే దొరికే ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఈ ఇంగ్రీడియెంట్స్ అలాంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఒక 2 ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇంకొక ప్రొడక్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా లాంచ్ చేయబోతున్నారు. సో లాంచ్ చేసిన ప్రొడక్ట్ పేరు వేదాస్ ప్రోపల్స్ అంటారు. ఇందులో 2 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వన్ వచ్చేసి సన్ రైజ్, సెకండ్ వన్ ఈస్ సన్సెట్. 2 కేటగిరీ ప్రొడక్ట్స్. సన్ రైజ్ వచ్చేసి మార్నింగ్ టైం ఎంప్టీ స్టమక్‌తో కన్జ్యూమ్ చేయాలి. సన్సెట్ వచ్చేసి డిన్నర్ తర్వాత నైట్ బిఫోర్ బెడ్ 30 మినిట్స్ బిఫోర్ బెడ్ తీసుకోవాలి. సో ఈ 2 కాంబినేషన్ ఉన్న ప్రొడక్ట్స్ ఒక్కొక్క దాంట్లో 30 సాచెట్స్ వస్తాయి. 1 మంత్ కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. ఈ జ్యూస్‌ని మనం తాగడం వల్ల మన బాడీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ ప్రోడక్ట్ వేదా స్టెమ్ సెల్స్‌కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాం. ఇది మల్టిపుల్ డిసార్డర్స్‌ని కంట్రోల్ చేయడానికి, శ్వాసకోశ సమస్యలన్నీ రూట్ కాజ్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి కూడా కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రోడక్ట్ మనది వేదాస్ ప్రోపల్ సన్ రైజ్. ఇందులో ఏముంటుందంటే దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఆయుర్వేద సప్లిమెంట్స్ తీసుకొని మోడర్న్ సైన్స్‌ని ఉపయోగించుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడడానికి 51 టైప్స్ ఆఫ్ సూపర్ ఇంగ్రీడియెంట్స్, హెర్బ్స్, విటమిన్స్ అన్నీ యాడ్ చేసి మోర్ దాన్ 40,000 వరాక్ వాల్యూస్ కలిగిన న్యూట్రిషన్స్ యాడ్ చేసి లైక్ సీ బక్తాన్, అసాయ్ బెర్రీ, కోక్యూటన్, జిన్సింగ్ ఇలాంటివన్నీ యాడ్ చేసి 51 టైప్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, హెర్బ్స్ అన్నీ యాడ్ చేసి ఒక జ్యూస్ ఫామ్‌లో రెడీమేడ్‌గా మనకి ఇచ్చేస్తున్నారు సార్. ఈ 20 ml జ్యూస్‌ని మనం డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ అంటారు. ఈ జస్ట్ 20 ml జ్యూస్‌ని మనం తాగడం వల్ల 40,000 వరాక్ వాల్యూ ఎనర్జీ మన బాడీకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి అంటారు. ఇమ్యూనిటీ పవర్ అంటారు. మన బాడీకి
ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఇచ్చామనుకోండి, సో మన బాడీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. యాజ్ పర్ WHO ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి ఎస్పెషల్లీ ఇండియన్ హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 3.5 kgs గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్ తినాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళందరూ చెప్పండి సార్, ఎంతమంది రోజుకి 3.5 kgs ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్ తింటున్నారు సార్? ఇస్ ఇట్ పాసిబుల్ సార్ తినడానికి? నాట్ పాసిబుల్ సార్. మనం తినే కూరగాయల దగ్గర నుంచి తాగే కొబ్బరి బొండ వరకు మొత్తం కల్తీనే. ఒకవేళ తిన్నా జబ్బులు వస్తున్నాయి. సో బికాస్ ఆఫ్ ఆల్ ఈజ్ కల్తీ సార్. సో అందుకోసమే మేమేం చేసామంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆయుర్వేదంలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్, హెర్బ్స్ మొత్తం తీసుకొని ఈ జ్యూస్ ఫామ్లో మనం ఇచ్చేస్తున్నాం. ఇది తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియా మొత్తం కిల్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఒకవేళ మన బాడీకి వచ్చినా కూడా మన బాడీ ఫైట్ చేసి తట్టుకొని ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఫేస్ చేయగలుగుతుంది. అలాగే డైలీ మన బాడీ పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ పుష్కలంగా దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల. న్యాచురల్గా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డే టైమ్ మెంటల్ అలర్ట్నెస్, మనం చేసే పని మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అలాగే కణాలన్నీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన చర్మం చాలా రేడియంట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. అలాగే మనకు ఏజ్ పెరిగే కొద్దీ మన కండ శాతం అనేది తగ్గిపోతుంటుంది. ఆ తగ్గిన కండని రీకవర్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కంటి చూపు బాగా పెరుగుతుంది. మెటబాలిజం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటికీ ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కన్జ్యూమ్ చేస్తే. అలాగే హెయిర్స్ అండ్ నెయిల్స్ చాలా స్ట్రెంగ్తన్గా ఉంటుంది. అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు కావచ్చు, డయాబెటీస్ రాకుండా కాపాడుకోవడానికి ఈ ప్రోడక్ట్ చాలా పుష్కలంగా పనిచేస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాడితే కనుక కంట్రోల్ చేసుకోవడానికి డయాబెటీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ మెడిసిన్ కాదు, ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంట్. మనం భోజనంలో ఏదైతే మిస్ అవుతున్నామో న్యూట్రిషన్స్, దాన్ని రెడీమేడ్గా కన్వీనియంట్గా డైలీ ఏదైతే కావాలో దాన్ని తయారు చేసి మనం ఇచ్చేస్తున్నాం సార్. సో ఈ ప్రోడక్ట్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ డైలీ వాడితే మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే సెకండ్ కాంబినేషన్ సన్సెట్ ప్రోడక్ట్. ఇది నైట్ టైం డిన్నర్ తర్వాత ఇది తీసుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో 33 టైప్స్ ఆఫ్ హెర్బ్స్, ఫ్రూట్స్, బెర్రీస్ ఉంటాయి. ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల డైలీ మన డైజెషన్ సిస్టమ్ని చాలా స్మూత్ చేస్తుంది సార్. మన డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే చాలా జబ్బులు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ సన్సెట్ కన్జ్యూమ్ చేస్తారో మన డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. తిన్న ఫుడ్ మొత్తము పెద్ద పేగులో ఈజీగా మూమెంట్ అయ్యి ఈజీగా డైజెషన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. డైలీ డీటాక్స్ అని క్లీన్ చేస్తుంది. అసిడిటీ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే నిద్ర సరిగా పట్టకపోతే పుష్కలమైన నిద్ర, గాఢమైన నిద్ర పట్టడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే గాఢమైన నిద్ర పడుతుందో అప్పుడే మన డైజెషన్ సిస్టము ప్రాపర్గా, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మన నిద్ర అనేది సరిగా పట్టకపోతే, నిద్ర అనేది ప్రాపర్గా లేకపోతే, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంటే ఆటోమేటిక్గా మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి సార్. సో దానికోసం ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ని డీటాక్స్ చేసుకుంటూ పోతుంది. అలాగే మన గుడ్ బ్యాక్టీరియానే పెంచుతుంది. ఇందులో పుష్కలమైన ఫైబర్ ఉండడం వల్ల, అలాగే ప్రోబయాటిక్స్ ఉండడం వల్ల, ప్రీబయాటిక్స్ ఉండడం వల్ల సో పుష్కలంగా డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే రిలీఫ్ గ్యాస్ అంటే బ్లోటింగ్స్. చాలామందికి కొంచెం తిన్నా చాలు బ్లోటింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉండడం. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వాటికి ద బెస్ట్ సొల్యూషన్ మన ప్రోడక్ట్. న్యాచురల్ సార్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఈ న్యాచురల్ జ్యూస్ని తాగడం వల్ల మనకి సమస్యలకి గుడ్ బై చెప్పొచ్చు, మెడిసిన్స్కి గుడ్ బై చెప్పేయచ్చు ఈ ప్రోడక్ట్ వల్ల. అలాగే స్ట్రెంత్ అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ, రిచ్ ఇన్ క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మలం కూడా బయటకు వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల రెగ్యులర్గా. అలాగే బ్రెయిన్ అండ్ మెమొరీ చాలా హెల్తీగా ఉంటుంది, ఎక్కువ కాలము ఆరోగ్యంగా ఉంటాం మనం. అలాగే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఈ 2 ప్రోడక్ట్స్లోనే. డైలీ కావాల్సిన ప్రోడక్ట్స్ మొత్తానికి, న్యూట్రిషన్, ఇమ్యూనిటీ మొత్తానికి సూపర్ ప్రోడక్ట్. ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్ సార్. సో అలాగే ఇంకొక ప్రోడక్ట్ మేము లాంచ్ చేయబోతున్నాము మంత్ ఎండింగ్ కల్లా. దాన్ని ఏమంటారంటే వేదా స్టెమ్ సెల్. ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే
జ్యూస్ బిఫోర్ మనం మాట్లాడుకున్న ఈ ప్రోడక్ట్ ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచితే ఈ ప్రోడక్ట్ని జబ్బులు ఆల్రెడీ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రూట్ కాజ్ నుంచి రిపేర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. గుండెకి సంబంధించిన జబ్బులు కావచ్చు, శ్వాసకు సంబంధించిన జబ్బులు కావచ్చు, హార్మోనల్కి సంబంధించిన జబ్బులు కావచ్చు, వాటన్నిటికీ గుడ్ బై చెప్పడానికి మల్టిపుల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ సార్, ది బెస్ట్ కాంబినేషన్. ప్రపంచం మొత్తం మీద సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో హెల్త్ సప్లిమెంట్స్ మీద ప్రపంచం మొత్తం మీద 1,58,900 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందని చెప్పి సర్వేలు చెప్తున్నారు రాబోయే 7 సంవత్సరాల్లో. ఎంత సార్? 1,58,900 crores. అందులో దాదాపు 60,000 crores ఏ ప్రోడక్ట్ మీద జరగబోతుందంటే ఓన్లీ స్టెమ్ సెల్స్ మీద జరగబోతుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అంత పెద్ద మార్కెట్ సార్ స్టెమ్ సెల్స్ అనేది. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో మన ఇండియన్ కంపెనీ ఏ కంపెనీ కూడా స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయదు సార్. ఎక్కడో మలేషియా నుంచి యూఎస్ నుంచి తెప్పించుకొని వాడుకోవాల్సిందే. బట్ మనం అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన వేదామృత్ కంపెనీ మన ఇండియాలో తయారు చేసి మన ఇండియన్ ఫార్ములాని యూజ్ చేసి అందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ బ్లాక్ జింజర్ని యాడ్ ఆన్ చేసి ప్లస్ దాంతోపాటు ఇంకో 28 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి టోటల్ 29 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక పవర్ఫుల్ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ఇది బెస్ట్ సొల్యూషన్ సార్. ఇంకా మన వాళ్ళకి ఏమంటారు, మన సెల్స్ అన్ని మెటబాలిజం సిస్టము, సెల్స్, ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయినా కూడా సో దాన్ని మెల్లమెల్లగా రూట్ కాజ్ నుంచి సో దాన్ని రిపేర్ చేసుకొని రావడానికి ఈ సప్లిమెంట్ స్టెమ్ సెల్స్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది దీంట్లో, యాంటీ క్యాన్సర్ సెల్స్ని న్యాచురల్గా కిల్ చేసేస్తుంది. ఇందులో విటాలిటీ ఉంటుంది, మజిల్ ఫంక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, పెయిన్స్ రాకుండా నిర్మూలించుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఇది. సో ఇలాగ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఇది ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల. ఎవ్రీడే చాలా యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, మొత్తం వెంట్రుక దగ్గర నుంచి కాలికోటి దాకా మీ ఆర్గాన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రిపేర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ మనకు వచ్చిన తర్వాత దీని గురించి మనం డెప్త్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైట్ విత్ క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ని న్యాచురల్గా కిల్ చేస్తుంది, ఆస్తమాని న్యాచురల్గా రిలీఫ్ చేస్తుంది, లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది సార్. అలాగే మనము బరువు పెరగబోతున్నాము, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటే ఆ బరువుని పెరగకుండా ముందుగానే పసిగట్టి ఆ జబ్బు రాకుండా ఒబిసిటీ అవ్వకుండా కాపాడుతుంటుంది సార్. యాంటీ ఒబిసిటీ అంటారు. అలాగే బ్లడ్ ప్రెషరు, బ్లడ్ వెజల్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే సెక్సువల్ విటాలిటీ సార్. చాలామందికి సంతానం సరిగా లేక ఈ రోజుల్లో కోట్ల రూపాయలు లక్షలు ఖర్చులు పెట్టి మెడిసిన్స్ వాడినా కూడా ఫలితం లేదు. న్యాచురల్గా ఈ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కండ శాతము చాలా అద్భుతంగా రీకవర్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్లో జ్యూస్ ప్లస్ ఈ రెండు వాడితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. ఈ ప్రోడక్ట్స్ని ఎవరైనా కన్సూమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సో ఈ రెండు ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేసుకోవడం వల్ల 10 మందికి రికమెండ్ చేయడం వల్ల మనం వాడడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుందంటే మేము ఇందులో మీరు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తుంటే బిజినెస్ చేస్తుంటే మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ సమయాన్ని మీరు పార్ట్ టైంగా డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ సమయాన్ని ఫుల్ టైం చేసుకోవచ్చు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చేసుకోవచ్చు. ఇది మన ప్రైస్ లిస్ట్ అనమాట. ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 3333 మీ ఎంఆర్పి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 2600కి వస్తుంది. 25 PV ఈచ్ ప్రోడక్ట్కి ఇస్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే 100 PV ఇస్తారు, ప్లస్ 4 ప్రోడక్ట్స్తో పాటు ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. టోటల్ 5 ప్రోడక్ట్స్ ఇస్తారు కంపెనీ. అలాగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం వల్ల 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. ఒక ప్రోడక్ట్ మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టి మీరు సేల్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 732 రూపీస్ మీకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైతే 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టి మీరు అట్టేటం ఆర్డర్ పెడతారో కంపెనీ ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. సో ఆ ఫ్రీ ప్రోడక్ట్ కాస్ట్ 3333 ఇస్తారు సార్. అలాగా మీరు 4 ప్రోడక్ట్స్ ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టుకుంటే అన్నిసార్లు ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు.
దీనికి లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్ ఎన్నిసార్లన్నా మీరు ఆర్డర్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు. అలాగే ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి, కంపెనీ రీటైలర్ ఆఫ్ ద మంత్ అని చెప్పి ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఏమో 25,000, సెకండ్ ప్రైజ్ 12,500, థర్డ్ ప్రైజ్ 6,000 ఇస్తున్నారు. కన్సిస్టెంట్గా మన ఐడి మీద, ఇందులో ఎవరైతే ఈ బిజినెస్ గురించి ఈరోజు వింటున్నారు కొత్తగా, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు కాంటాక్ట్ చేస్తే, మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. మీకు సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. ఆ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడం వల్ల 4 ప్రోడక్ట్స్ ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. అలాగా ఎవ్రీ వీక్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే 4 వారాలు, 5th వీక్ మీకు రివార్డ్ పాయింట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఒక్కొక్క ప్రోడక్ట్కి 150 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే 300 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఎవ్రీ వీక్. అలాగా అన్ని రివార్డ్ పాయింట్స్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ ఉంటాయి. మీకు ఎప్పుడైతే 1000 రివార్డ్ పాయింట్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు 1 ప్రోడక్ట్ కంపెనీ మళ్ళీ ఫ్రీగా ఇస్తారనమాట. సో దీన్ని కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ అంటారనమాట. అలాగే ఇంకొక ఇన్కమ్ ఉంది, సూపర్ ఇన్కమ్, దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు రీటైల్ చేస్తూ మీలాగా పనిచేసే వాళ్ళని, డిస్ట్రిబ్యూటర్స్ని మీరు ఆపర్చునిటీ ఇవ్వచ్చు. కొంతమందికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలని కూడా ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఈ రోజు ఎవరైతే అటెండ్ అయ్యారో మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారు మీకు. వాళ్ళు మీలాగే స్టార్ట్ చేశారు, వాళ్ళు మీలాగే ముందుకెళ్తారు. సో అలాగా టీమ్ని బిల్డ్ చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. టీమ్ని బిల్డ్ చేసుకోవాలంటే కంపెనీ ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేశారు. దీని ఏమంటారంటే కమ్యూనిటీ బిజినెస్ మోడల్ అనమాట. మీ కింద 2 టీమ్స్ బిల్డ్ చేయాలి, 2 కమ్యూనిటీని బిల్డ్ చేయాలి, కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2. ఈ 2 టీమ్స్లో ఎంత టర్న్ ఓవర్ చేస్తారో దాన్ని మ్యాచింగ్ చేసేసి ఆ టోటల్ టర్న్ ఓవర్ మీద ఈ కంపెనీ, మన కంపెనీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, కమిషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ 1లో ఒక 4 ప్రొడక్ట్స్ మ్యాచ్ అయింది అనుకోండి, 100 PV 100 PV మ్యాచ్ అయితే 1200 రూపీస్ ఇస్తారు. ఇక్కడ 200 PV మ్యాచ్ అయితే కన్నా 2400 ఇస్తారు. ఇక్కడ మీరు పర్సనల్గా కాదు, ఎంటైర్ మీ టీమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ని ఒక 5 మందిని తీసుకొచ్చారు, ఒక్కొక్కరు 4 ప్రోడక్ట్స్ తీసుకున్నారు. అలాగా నలుగురు 5 మంది తీసుకుంటే 20 ప్రోడక్ట్స్ అవుతున్నాయి కదా. ఆ 20 ప్రోడక్ట్స్ ఇంటూ 25 అంటే 500 PV అవుతుంది. 500 PV మ్యాచ్ అయితే 6,000 రూపీస్ మ్యాచ్ వస్తుంది. 1000 PV మ్యాచ్ అయితే 12,000 ఇస్తారు. 2000 PV మ్యాచ్ అయితే 24,000 ఇస్తారు. ఇలాగా మీరు ఎంత మ్యాచ్ చేసుకున్నా కానీ అంత మీకు ఎవ్రీ వీక్ మీకు కంపెనీ డబ్బులు ఇచ్చేస్తారు. అలాగా మినిమం ఈ కమ్యూనిటీ బోనస్ 1200 రూపీస్ నుంచి 2,50,000 వరకు సంపాదించుకుంటే గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరికీ ఇస్తుంది సార్. మీరందరూ చెప్పండి, జస్ట్ 10,900 రూపీస్ పెట్టి 5 ప్రోడక్ట్స్ తీసుకొని మనం వారానికి 2.5 lakhs earn చేసే ఆపర్చునిటీ వస్తుందంటే మంచి ఆపర్చునిటీనా కాదా సార్? ఇట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. సో ఇక్కడ కేవలం మనీ ఒకటే కాదు సార్, ఇక్కడ మనకి గుర్తింపు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క గుర్తింపుకి గాను ఇక్కడ రివార్డ్స్ కూడా ఉంటాయి, మీకు నేర్పిస్తారు ఇక్కడ. సార్ సింపుల్గా ఒక 50,000 ఇచ్చే జీతానికి ఇచ్చే ఒక కంపెనీ మనల్ని 3 months పెట్టుకొని ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ మీకు జాబ్లో కూర్చొని పెడతారు. అలాంటిది వారానికి 2.5 lakhs ఇచ్చే కంపెనీ మీకు ఎవ్రీ వీక్ నేర్పించాలా లేదా? మీరు ఎవ్రీ వీక్ నేర్చుకోవాలా లేదా ఇండిపెండెంట్గా? సేమ్ ఇక్కడ కూడా కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు 5 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మీలాగా ప్రోడక్ట్స్ కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా 4 ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళు కూడా 5 ప్రోడక్ట్స్ వస్తాయి. అలాగే ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, మీకు 1,200 రూపీస్ మ్యాచింగ్ బోనస్ వస్తుంది. ప్లస్ ఒక 1 day కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది కంపెనీ. 3 star 5 star హోటల్లో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఒక లంచ్ పెట్టి బ్యూటిఫుల్గా మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి ఎలా చేయాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, డిస్ట్రిబ్యూటర్స్తో ఎలా మాట్లాడాలి, ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేయాలి, ఇవన్నీ. ఈరోజు మీరు వింటున్న ఈ ప్రోగ్రామ్ పేరు జస్ట్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ మాత్రమే, ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ మాత్రమే. దాని తర్వాత మీరు నేర్చుకున్నారు, మీతో పాటు వచ్చిన ఆ ఇద్దరిని కూడా సేమ్ 1 day కార్పొరేట్ ట్రైనింగ్ వచ్చేలాగా మీరు సపోర్ట్ చేశారనుకోండి. సపోర్ట్ అంటే ఏం లేదు, వెళ్ళి వాళ్ళ కింద తెలిసిన వాళ్ళకి చెప్పడమే అంతే. ఫోన్లో కావచ్చు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాళ్ళు తీసుకొస్తారు జనాలు, మనం చెప్పాలంతే. జస్ట్ లైక్ ఏ టీమ్ లీడర్ లాగా మనం ముందుకు వెళ్ళాలంతే. సో అలాగా మీరు 3 sales కంప్లీట్ చేస్తే మీకేమో 2 days RTP ఇస్తారు. ఇది 2 days ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద పెద్ద రిసార్ట్స్లో, హోటల్స్లో ఉంటుంది. ఫుల్లీ పెయిడ్ బై, ఫుడ్ అకామిడేషన్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. మీ కింద వాళ్ళేమో 1 day కార్పొరేట్ ట్రైనింగ్కి క్వాలిఫై అవుతారు. ఇలాగా నేర్చుకోవాలి, నేర్పించాలి, అమ్మాలి, అమ్మపించాలి. ఈ 2 సార్ పద్ధతులు. ఈ 2 చేయగలిగితే మీరు
మీ టీంలో ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది ప్రోడక్ట్ కొంటుంటారు. వాళ్ళు సేల్ చేసే కొద్దీ, వాడే కొద్దీ ఎన్నిసార్లు కొనుక్కున్న అన్నిసార్లు మీకు ప్రాఫిట్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అలాగా ఎప్పుడైతే మీరు 10,000 పీవీ కంప్లీట్ చేస్తారో కంపెనీ ఒక ర్యాంక్ ఇస్తున్నారు. గార్డియన్ అని చెప్పి ఒక ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్ని క్వాలిఫై అయితే కంపెనీ అడిషనల్గా ఇంకొక బోనస్ ఇస్తారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పి ఇది క్వార్టర్లీ ఇస్తారనమాట. అడిషనల్గా ఎవ్రీ వీక్ ఈ ర్యాంక్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం బిజినెస్ 500 పీవీ 2 వారాలు చేయాలి. థర్డ్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ మీకు 1000 రూపీస్ మీ అకౌంట్కి అంటే ఈ వ్యాలెట్కు యాడ్ అవుతుంది. ఎవ్రీ 1000 రూపీస్ ఎవ్రీ వీక్. ఇది మీ తరపు నుంచి కంపెనీనే సేవింగ్ చేస్తుంది 12 వారాలు. 12 వారాలు సేవింగ్ చేసి 12,000 అవుతుంది. అడిషనల్గా ఇంకో 25,000 రూపీస్ కంపెనీ అడ్వాన్స్ ఇస్తుంది కంపెనీ. సో దట్ ఈస్ కాల్డ్ ఏ వండర్ఫుల్ గార్డియన్ కన్సిస్టెన్సీ ప్రాఫిట్ అనమాట. ఓకే, అలాగే దీంతో పాటు ప్రీమియం ర్యాంక్స్ ఉన్నాయి సార్ కొన్ని. ఇక్కడ గోల్డెన్ స్టార్ అని చెప్పి ఒక ర్యాంక్ ఉంటుంది. అక్కడ నుంచి కంపెనీ ఇంకొక ఇన్కమ్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఫ్యామిలీ రాయల్టీని. ఈ ఫ్యామిలీ రాయల్టీ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే మీరు మీ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, వాళ్ళకి ఇచ్చే ఎవ్రీ వీక్ అడిషనల్ ఇన్కమ్ ఇది. ఇది ఈ బోనస్ ఎక్కడి నుంచి ఇస్తారంటే గోల్డెన్ స్టార్ అండ్ అబో ర్యాంక్ నుంచి ఇస్తారు. గోల్డెన్ స్టార్ అయితే వారానికి మీ నామినీకి 5,000 రూపాయలు అడిషనల్గా వస్తుంది. మీకు వచ్చే రీటైల్ ప్రాఫిట్ టీమ్ బోనస్ కాకుండా. ప్లాటినం స్టార్ అయితే 10,000 వీక్లీ అడిషనల్గా వస్తుంది. ఎమరాల్డ్ అయితే 15,000 ఇస్తారు. డైమండ్ అయితే 20,000 ఇస్తారు. ఇలాగా మినిమం 5,000 నుంచి 40,000 వరకు అర్న్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు సార్ ఇది ఊరికే ఇస్తారు సార్ అంటే, కాదు, మన బిజినెస్ చేస్తే ఇస్తారు. ఎవరు ఇవ్వరు కదా సార్ ఊరికే. ఇక్కడ మనం చేసే టర్న్ ఓవరు ఇక్కడ ఏంటంటే గుర్తింపు. అదే చెప్తున్నాను, మీరు ఎంత బిజినెస్ చేస్తే మీరు అంత ఎక్స్ట్రా బోనసెస్కి మీరు క్వాలిఫై అవుతుంటారు. మనం బయట జాబ్లో ఎట్లయితే మనకి ప్రమోషన్స్ ఎట్లయితే ఉంటాయో ఈ బిజినెస్లో కూడా, ఈ బిజినెస్ చేసే కొద్దీ మీకు కూడా ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ పెరిగే కొద్దీ ఇక్కడ కూడా ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని రికగ్నైజేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. దీంతో పాటు మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది కంపెనీ. ఎక్కడి నుంచి ఇస్తుందంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ గోల్డెన్ స్టార్ అండ్ అబో ర్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారనమాట. ఓకే, అలాగే ఈ కమ్యూనిటీ బోనస్ అంటే టీం ద్వారా చేసే బోనస్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మ్యాక్సిమం వారానికి మినిమం 1,200 నుంచి మ్యాక్సిమం 2,50,000 వరకు ఇస్తారు. దిస్ ఈజ్ క్యాపింగ్ ఫర్ కమ్యూనిటీ బోనస్ అనమాట. అలాగే మన బిజినెస్ వీక్లీ బిజినెస్ ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే మిడ్నైట్ 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది. టుడే ఈజ్ మండే సార్. ఈరోజు సేల్స్ క్లోజింగ్ డే. ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరూ ఈ ప్రోగ్రామ్ తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుని మీ కేవైసీ సబ్మిట్ చేశారనుకోండి, సో వాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కంపెనీలో ఇందాక మీకు చెప్పిన వేదాస్ ప్రోపల్స్ ప్రోడక్ట్ 4 products ఆర్డర్ పెట్టుకుంటే కంపెనీ ఒక ప్రోడక్ట్ ఫ్రీ పాయింట్ ఇస్తారు. టోటల్ 5 products మీకు ఇచ్చేస్తారు. ఈ వీక్ నుంచి మీరు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్స్ అయిపోతారు. సో నెక్స్ట్ వీక్ నుంచి మీరు యాక్టివ్గా బిజినెస్తో పార్టిసిపేషన్ అయ్యి కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ వల్ల, కంపెనీ ఇచ్చే ప్రోగ్రామ్స్ వల్ల, అలాగే మీ కాంటాక్ట్ లిస్ట్ని తయారు చేసుకొని మీ అప్లైని నేర్పిస్తారు మీకు ఈ బిజినెస్ ఎలా చేయాలి. అలాగే ఎప్పుడైతే 12 వారాలు కంటిన్యూగా ఈ బిజినెస్లో మీరు అటెండ్ అవుతుంటే ప్రోగ్రామ్స్కి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ బిజినెస్ పైన. తర్వాత మీకు వచ్చే ఈ ప్రోడక్ట్స్ని అందులో ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్ మీరు పర్సనల్గా వాడండి, మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ చూడండి, ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది. ఆ రిజల్ట్స్ని 10 మందికి షేర్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల మీరు వారం డబ్బులు తీసుకోవచ్చు సార్. సో ట్యూస్డే బిజినెస్ స్టార్ట్ చేసి మండే మిడ్నైట్ 1 క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ వారంలో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్కి ఎంతైతే కమిషన్ మీకు వస్తుందో ఆ కమిషన్ మొత్తం వెడ్నెస్డే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కంపెనీ. ఓన్లీ 2% డిటిఎస్ డిడక్ట్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి. దట్ ఈస్ ఎ కంపెనీ టోటల్లీ లీగల్ అండ్ ఎథికల్ కంపెనీ అనమాట. ఓకే, దాని తర్వాత లాస్ట్ కొటేషన్, ఇన్ మూమెంట్ ఆఫ్ డిసిజన్ యువర్ డెస్టినీ షేప్డ్ అని చెప్పి ఒక మహానుభావుడు చెప్తున్నాడు. సమ్ టైమ్స్ మనకి తెలియకుండానే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి సార్. సో దీన్ని మనం విన్న తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి, రైట్ డిసిషన్ తీసుకోవాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ ప్రోగ్రామ్ అంతా మీరంతా లాస్ట్ ఒక 40 minutes నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ అంతా విన్నారు. వినిన తర్వాత మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి కదా, చేయాలా వద్దా అనేది. ఎస్ ఆర్ నో సార్? డిసిషన్ అయితే తీసుకోవాలి కదా, చేయాలా వద్దా అనేది తీసుకోవాలి.
బట్ డిసిషన్ తీసుకోవడానికి సలహాలు అడుగుతాం కదా మనం అంతా. ఎవరినో అడిగే కదా మనం సలహాలు తీసుకుంటాము. మనం ఏం చేస్తామంటే ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. కాల్ చేసి, "అరే మచ్చా, నేను ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాను. ఆ ప్రోగ్రామ్ పేరు వేదామృత స్టార్టప్ ప్రోగ్రామ్ అంట. ఆ ప్రోగ్రామ్‌లో ప్రొడక్ట్ బిజినెస్ చాలా బాగుంది. కొత్త ఆపర్చునిటీ, కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి కెరియర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు?" సలహా అడుగుతున్నాం మన ఫ్రెండ్స్‌ని. ఇప్పుడు మీరందరూ చెప్పండి, మీ ఫ్రెండ్ ఏమంటారు? "అరే మచ్చా, ఇలాంటివన్నీ చాలా వచ్చాయిరా, చాలా పోయాయి. ఇలాంటివన్నీ ఏం నమ్మొద్దని" చెప్పి మిమ్మల్ని ఒక సలహా ఇస్తారు. జస్ట్ ఒక 1 అవర్ నుంచి 40 మినిట్స్ నుంచి మీరు వింటున్న, ఇంకా మీకే సరిగ్గా అర్థం కాల బిజినెస్ గురించి, ప్రొడక్ట్ గురించి. మీ ఫ్రెండ్ ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వలేదు. ప్రొడక్ట్స్ గురించి తెలీదు. వేదామృత్‌లో ఉన్న ప్రోపల్స్ గురించి చూడలేదు. 84 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ చూడలేదు. దీంట్లో సక్సెస్ చూడలేదు. ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ చూడలేదు. వాళ్ళిచ్చే సలహా మీరు తీసుకొని మీరు డ్రాప్ అయిపోతున్నారు. వాట్ ఏ గ్రేట్ డిసిషన్ సార్. సో అందుకోసమే సార్, గుర్తుపెట్టుకోండి, అవకాశాలనేటివి దేవుడు ఎవరికిస్తాడంటే అదృష్టవంతులకు మాత్రమే ఇస్తారు. మీరందరూ 2026లో తీసుకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏదంటే, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్‌కి మీరు అటెండ్ అవ్వడమే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ అవకాశం లేక, ఈ ఆపర్చునిటీ తెలియక చాలామంది ఎంబీఏలు, డిగ్రీలు చదువుకొని బయట జాబ్స్ లేక స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా, జొమాటో డెలివరీ బాయ్‌గా, ఓలా క్యాబ్ డ్రైవర్ లాగా పని చేసుకుంటూ బతికేస్తున్నారు సార్. మీ అందరికీ వాళ్ళకంటే ముందు ఆపర్చునిటీ వచ్చింది. మీ లైఫ్‌కి మీరు డిసిషన్ తీసుకోవాలి సార్. అయితే మీ అందరికీ నేనిచ్చే ఒక ఫ్రీ సలహా ఏంటంటే, ఉచిత సలహా ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఈ బిజినెస్‌లో, మీరు ఎవరి దగ్గర నిర్ణయం తీసుకోవాలంటే, ఎవరి దగ్గర సజెషన్ తీసుకోవాలంటే, ఈ బిజినెస్‌లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి. ఈ బిజినెస్‌లో లేని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోకూడదు. ఈ బిజినెస్ గురించి తెలియని వాళ్ళ దగ్గర సలహా తీసుకోకూడదు. ఈ బిజినెస్ గురించి తెలిసినోళ్ళ దగ్గర, సక్సెస్ అయినోళ్ళ దగ్గర, ఈ బిజినెస్ గురించి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినోళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి సార్. One right decision can change your entire life. One wrong decision can destroy your entire life. సేమ్ గోల్డెన్ ఆపర్చునిటీ, సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎగ్జాక్ట్‌గా నేను 14 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాను. నేను డిసిషన్ తీసుకున్న తర్వాత ఎంతో మంది నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళే. బట్ నా డిసిషన్ రైట్ అని నాకు అనిపించింది కాబట్టి నేను తీసుకొని ముందుకొచ్చాను. 4 సంవత్సరాల్లో నా లైఫ్‌లో ఎంతైతే డబ్బు సంపాదించాలో అదంతా సంపాదించేశాను. సో ఇక్కడ మీ అందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది సార్. మీరు అనుకోవచ్చు, సార్ ఇందులో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా కెరియర్ ఎలా ఉంటుందో. సింపుల్ మీకు లాంగ్వేజ్‌లో చెప్తాను మీకు. రాబోయే 4 సంవత్సరాల్లో సార్ మన ఇండియాలో ఈ బిజినెస్ టర్నోవర్ ఎంత చేయబోతుందంటే, ఇండస్ట్రీ $27.79 బిలియన్ టర్నోవర్ చేయబోతుంది. ప్రపంచం మొత్తం మీద రాబోయే 7 సంవత్సరాల్లో 1,58,900 కోట్లు టర్నోవర్ చేయబోతుంది. మీరందరూ చెప్పండి సార్, ఈ టర్నోవర్‌లో మనము 0.0